Hello everyone, welcome to Tara IAS. In today's class, we'll be looking at what binomial expansion is and also about the applications of binomial expansion. Binomial expansion ని అప్లై చేసి మనం ఏదైనా ఒక ఎక్స్పోనెన్షియల్ నెంబర్కి లాస్ట్ 2 డిజిట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఒక 2 ఎగ్జాంపుల్స్ని నేను ఇవాళ క్లాస్లో డిస్కస్ చేశాను. ఆల్సో ఐ హ్యావ్ గివెన్ యూ అ లాస్ట్ హోంవర్క్ ప్రాబ్లమ్. ఆ హోంవర్క్ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ క్లాస్. నిన్నటి క్లాస్లో మనం పాస్కల్స్ ట్రయాంగిల్ ఇలా వేసుకున్నాం కదా, 1 2 1 1 3 3 1 1 4 6 4 1 ఇలా పాస్కల్స్ ట్రయాంగిల్ వేసుకొని ఇవన్నీ ఏమని చూసాము, దీస్ ఆర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది a ప్లస్ బి హోల్ పవర్ 1 కోఎఫిషియంట్, ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ కోఎఫిషియంట్స్, ఇది a ప్లస్ బి హోల్ క్యూబ్ కోఎఫిషియంట్స్. అవునా, ఇప్పుడు ఇక్కడ వరకు బాగానే ఉంది. a ప్లస్ బి హోల్ పవర్ 4 హోల్ పవర్ 5 అంటే మనం ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఈ నెంబర్స్ని యాడ్ చేసుకుంటూ. కాకపోతే ఒకవేళ నేను మీకు a ప్లస్ బి హోల్ పవర్ 20 అన్నాను అనుకోండి, అప్పుడు మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఈ ట్రయాంగిల్ అంతా ఇప్పుడు 3 కదా, 4 5 6 7 8 అలా 20 వరకు రాసుకుంటూ వెళ్తే సరిపోతుంది కదా అనిపించచ్చు. బట్ ఇట్స్ అ లెందీ ప్రాసెస్, రైట్? అందుకని ఇలాంటి ఎక్స్పాన్షన్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి ఎలా ఎక్స్పాండ్ చేయాలి అన్న దానికి వీ హ్యావ్ వాట్ ఇస్ కాల్డ్ as బైనామియల్ ఎక్స్పాన్షన్. బట్ దాంట్లోకి వెళ్లే ముందు మనం ఇక్కడ చూసినట్టయితే ఈ ఎక్స్పాన్షన్లో NC0, NC1, NC2, NCN అంటే NCR ఇలాంటి నొటేషన్లో ఉన్న టర్మ్స్ మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. NCR అనే నొటేషన్ ఏదైతే ఉందో ఇది మనకి పర్మిటేషన్ అండ్ కాంబినేషన్లో కూడా వస్తుంది. కాకపోతే ఈ NCR యొక్క ఇంటర్ప్రిటేషన్ అక్కడ వస్తుంది. ఈ NCRని దీని యాక్చువల్ మీనింగ్ ఏంటి అనేది వీల్ లెర్న్ ఇట్ ఇన్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్. యూ డోంట్ హ్యావ్ టు బాదర్ అబౌట్ ఇట్ హియర్. ఓకే, ఇక్కడ NCR అంటే దీని ఫార్ములా ఏంటో తెలుసుకుంటే చాలు. NCR అంటే ఏ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది అని తెలుసుకుంటే చాలు ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ వరకు. ఓకే, NCR ఫార్ములా ఏంటంటే NCR ఈజ్ ఈక్వల్ టు, నేను ఎలా అయితే n ఫ్యాక్టోరియల్కి మనం n ఫ్యాక్టోరియల్ అంటే ఏమని చూసాము, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ ఎక్కడి వరకు వెళ్ళాలి, 1 వరకు వెళ్ళాలి. ఈ వాల్యూని n ఫ్యాక్టోరియల్ అని చూసాం. అవునా, సిమిలర్గా NCR అంటే ఏంటి అంటే ఈ వాల్యూ ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ సైడ్ దాన్ని దేంతో డినోట్ చేస్తున్నట్టు, n ఫ్యాక్టోరియల్తో డినోట్ చేస్తున్నట్టు. ఇప్పుడు NCR అని ఏదైనా ఒక నంబర్ ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, ఇప్పుడు దాన్ని మనం ఎలా రాయాలి అంటే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. అందుకే ఇక్కడ ఫ్యాక్టోరియల్ వస్తుంది కాబట్టి నిన్న ఫ్యాక్టోరియల్ గురించి డిస్కస్ చేశాను. ఓకే, అన్ని కొత్త కాన్సెప్ట్స్ ఒకే రోజు చెప్పకుండా నిన్న ఫ్యాక్టోరియల్ ఇంట్రడ్యూస్ చేశాను, ఇవాళ NCR టర్మ్స్ గురించి ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు ఇదేదో ఫార్ములా రాశారు మ్యామ్, బాగానే ఉంది, కానీ అసలు దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పండి అనొచ్చు మీరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3C0 అన్నాను అనుకోండి, దీన్ని చదవడం కూడా ఇలానే చదువుతారు. 3C0, 3C1, 3C2, 3C3, 5C1, 5C2 ఇలానే 3C0 లేదా 5C2 ఇలానే. దిస్ ఇస్ రెడ్ ఇన్ దిస్ మేనర్ ఓన్లీ, NCR. This is how you have to read it. Okay, this is how it is expressed, this is how you read it. Okay, now ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ 3C2 ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, 3C2 వాల్యూ ఏమవుతుంది, ఇప్పుడు n ప్లేస్లో ఎంత ఉంది 3, r ప్లేస్లో ఎంత ఉంది 2. అవునా, ఈ వాల్యూ దీని వాల్యూ నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ NCR అంటే దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటో మనం పర్మిటేషన్ అండ్ కాంబినేషన్లో నేర్చుకుందాం. కాకపోతే ఈ NCR అనే టర్మ్ని మనం ఎలా రాసుకుంటున్నాం, దాని వాల్యూ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అని రాస్తున్నాం కదా. ఈ వాల్యూ యూజ్ చేసి మనం దీని అప్లికేషన్స్ ఎలా చేయాలన్నది మాత్రమే ఇక్కడ నేర్చుకుంటున్నాము. NCR అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చినప్పుడు ఇన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఇంటర్ప్రిటేషన్ గురించి ఇక్కడ చూడట్లేదు. ఓకే, సో పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ నాకు రాదు కాబట్టి NCR ఇవన్నీ కూడా నేను చదవను, నాకు వద్దు అనే ఫియర్ అనేది ఫస్ట్ మీ మైండ్లో నుండి తీసేయండి. ఓకే, ఆ ఫియర్ పక్కన పెట్టి ఒకసారి ఇది వినండి. ఈ n ఫ్యాక్టోరియల్ నిన్న బాగానే విన్నారు కదా, ఈ n ఫ్యాక్టోరియల్ విన్నట్టే n ఫ్యాక్టోరియల్ అంటే ఈ నెంబర్ అని అనుకున్నాము, అదే విధంగా NCR అంటే ఈ నెంబర్ అని చెప్తున్నారు మ్యామ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3C2 నేను ఎలా రాసుకోవచ్చు, n ప్లేస్లో 3 ఉంది, r ప్లేస్లో 2 ఉంది. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ పైన నెంబర్ ఫ్యాక్టోరియల్, పైన ఏముంది 3. అవునా, 3 ఫ్యాక్టోరియల్ బై ఇప్పుడు పైన నెంబర్ మైనస్ కింద నెంబర్ ఎంత, 3 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ కింద నెంబర్ ఎంత 2 ఫ్యాక్టోరియల్. ఓకే, 3 ఫ్యాక్టోరియల్ అంటే నేను మనం ఏమని చూసాం, వాల్యూ ఎలా రాసుకోవాలి, 3 ఇంటూ 2 ఇంటూ 1 అని చూసాం. 3 మైనస్ 2 అంటే 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత 2 ఇంటూ 1, 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ వాల్యూ ఎంత వస్తుంది 3. అవునా, అంటే 3C2, 3C3, 5C1, 5C2 ఇవన్నీ నొటేషన్సే. ఈ నొటేషన్ నుండి మనకి ఎంత వాల్యూ వస్తుంది 3, 3C2 నుండి ఎంత వాల్యూ వస్తుంది 3. ఇలానే ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దాము. ఈ NCR అనే వర్డింగ్తో మనం ఫెమిలియర్ అవుతాం, ఈ నొటేషన్తో ఫెమిలియర్ అవుతాం. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5C3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాను అనుకోండి. 5C3 వాల్యూ ఎంత అవుతుంది, ఫస్ట్ పైన నెంబర్ ఫ్యాక్టోరియల్ అన్నా కదా, అంటే ఎంత 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3. ఇది ఫ్యాక్టోరియల్ రాసిన తర్వాత 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ కింద నెంబర్ ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్. ఓకే, ఈ వాల్యూ ఎంత అవుతుంది 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. అవునా, డివైడెడ్ బై 5 మైనస్ 3 ఎంత అవుతుంది 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఓకే,
ఇప్పుడు 3 ఇంటూ 2 ఇంటూ 1 నేను ఎలా రాసుకోవచ్చు, 3 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు కదా, అవునా. సో ఈ 3 ఫ్యాక్టోరియల్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, 5 ఇంటూ 4 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత 2. సో 2 1s 2 2s, ఈ వాల్యూ ఎంత వస్తుంది 10. సో ద వాల్యూ ఆఫ్ 5C3 చేసినప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి 10. ఓకే, ఇప్పుడు 6C4 వాల్యూ ఏంటో కనిపెడదాం. 6C4 అంటే సేమ్ ఆ ఫార్ములా ఏదైతే ఉందో అది మారదు. ఇప్పుడు 6C4 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ పైన నంబర్ ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్, వెరీ గుడ్, డివైడెడ్ బై పైన నంబర్ మైనస్ కింద నంబర్ 6 - 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ కింద నంబర్ ఫ్యాక్టోరియల్ ఎంత 4 ఫ్యాక్టోరియల్. ఓకే, ఈ వాల్యూ ఎంత అవుతుంది 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, అవునా, డివైడెడ్ బై 6 - 4 అంటే ఎంత వస్తుంది 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, అవునా. ఇక్కడ దాకా బాగానే ఉంది, రీచ్ అయ్యారు, వెరీ గుడ్. ఇప్పుడు 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, ఈ వాల్యూ ఏమవుతుంది నాకు 4 ఫ్యాక్టోరియల్ని రాసుకోవచ్చా. 4 ఫ్యాక్టోరియల్ని ఎక్స్పెండ్ చేస్తే ఏమవుతుంది 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని వస్తుంది, అవునా. ఈ 4 ఫ్యాక్టోరియల్ ఇది క్యాన్సిల్ అయిపోతాయి, అవునా. ఈ 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 2 కదా, 2 1s 2 3s. ఇప్పుడు పైన మిగిలిన వాల్యూస్ ఏంటి 3 ఇంటూ 5, మిగతా అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది నాకు 15. సో ద వాల్యూ ఆఫ్ 6C4 ఈజ్ ఈక్వల్ టు 15. ఇంకొక లాస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, తర్వాత వీల్ గెట్ ఇన్ టు బైనామియల్ ఎక్స్పాన్షన్. ఓకే, 8C3 వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. 8C3 వాల్యూ ఎంత అవుతుంది 8 ఫ్యాక్టోరియల్ బై 8 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. ఫస్ట్ పైన నంబర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై పైన నంబర్ మైనస్ కింద నంబర్ 8 - 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, అవునా. దిస్ వాల్యూ విల్ బి 8 ఫ్యాక్టోరియల్ అంటే నేను ఏమని రాసుకోవచ్చు 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, అవునా, డివైడెడ్ బై 8 - 3 అంటే ఎంత 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, అవునా. ఇప్పుడు ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అని ఉంది, పైన నుండి నేను 5 ఫ్యాక్టోరియల్ తెప్పించచ్చా లేనో చూద్దాం. ఇక్కడ ఎంత ఉంది నాకు 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని ఉంది, దీన్ని 5 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు కదా. సో ఇది క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది నాకు 6 కదా. సో ఈ 3 ఫ్యాక్టోరియల్ ఈ 6 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఈ మిగిలిన వాల్యూస్ ఎంత నాకు 8 ఇంటూ 7, ఈ రెండే మిగిలి ఉన్నాయి. ఈ వాల్యూ ఎంత అవుతుంది నాకు 8 7s 56. ఓకే, అర్థమైందని నేను అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు బైనామియల్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు నేను ఎలా అయితే x+y⁴ అని చూసామో, ఇప్పుడు ఈ y ప్లేస్లో ఏ అని ఇచ్చారు, ఏ ప్లేస్లో y అన్న పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, x+y⁴n ప్లేస్లో ఎంత ఉంది, ఇప్పుడు 4 ఉంది ఇందాక మనకి. ఇప్పుడు జనరలైజ్ టర్మ్లో ఎంత ఉంది n అని ఉంది. దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలంటే nc0 ఇంటూ x⁴n a⁴0, nc1 ఇంటూ x⁴n - 1 a⁴1, nc2 ఇంటూ x⁴n - 2 a², అండ్ సో ఆన్ ncn ఇంటూ x⁴0 a⁴n. ఇప్పుడు ఈ నిన్న ఎలా అయితే మనం 1 4 6 4 1 అని రాసుకున్నామో, ఇవన్నీ ఏమని చూసాము కోఎఫిషియంట్స్ అని చూసాము. x+y⁴లో ఇవన్నీ ఏంటి కోఎఫిషియంట్స్, అవునా. ఆ కోఎఫిషియంట్స్ ప్లేస్లో ఇవాళ నాకు ఏమేమి ఉన్నాయి nc0 nc1 nc2 అండ్ సో ఆన్ ncn, ఇవి కోఎఫిషియంట్స్, దీస్ ఆర్ కోఎఫిషియంట్స్. ఇంకా మిగిలిన టర్మ్స్ ఏంటి, మనం ఎలా అయితే a⁴ అన్నాము a⁴ b⁴0, a⁴ ఏమైంది a³ ఏమైంది a² ఏమైంది a అనేది a⁴0 అయింది. మళ్ళీ b⁴ కాస్త ఏమైంది b అయింది, b కాస్త b² అయింది, b² కాస్త b³ కాస్త b⁴ అయింది, అవునా. తర్వాత మనం ఏమని చూసాం నిన్నే, ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 4, ఈ రెండు వాల్యూస్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 4, ఈ రెండింటిని యాడ్ చేస్తే 4. అలా ఏ పవర్ అనేది ఒకటి తగ్గుకుంటూ వెళ్తుంది, బి పవర్ అనేది ఒకటి పెరుగుకుంటూ వెళ్తుంది. అదేనా నిన్న మనం డిస్కస్ చేసింది. సో ఇక్కడ కూడా ఇది ఏదైతే ఈ ఎక్స్పాన్షన్ ఉందో x+a⁴n అక్కడ కూడా మనం ఈ ట్రెండ్ ని చూస్తాము. ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్ తీసుకోండి, ఫస్ట్ టర్మ్లోనే ఈ రెండు వాల్యూస్ తీసుకోండి. ఇక్కడ పవర్ n ఉంది, ఇక్కడ 0 ఉంది. రెండింటిని యాడ్ చేస్తే నాకు వాల్యూ ఎంత వస్తుంది n ఏనా వచ్చేది. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకున్నారు అనుకోండి n - 1 + 1 n - 1 + 1 అని వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది n+0 n+0 ఎంత అవుతుంది n n - 1 + 1 అంటే +1 - 1 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగులుతుంది n. ఇక్కడ n - 2 ఉంది. ఇక్కడ ఈ టర్మ్ ని తీసుకుంటే ఎంత వస్తుంది నాకు n - 2 + 2 2 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ గా నాకు ఎంత వస్తుంది n. ఇలా అన్నిట్లో ఎన్నే వస్తుంది. ఓకే, ప్రతి టర్మ్ ఏదైతే ఉందో ఇక్కడ అన్నిటి పవర్ ఎన్నే వస్తుంది, అవునా. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏమొస్తుంది మనకి ఈ టర్మ్ లాస్ట్ టర్మ్ లో 0 + n 0 + n ఎంత అవుతుంది మనకి n. అంటే ఎలా అయితే మనకి x+y⁴లో ప్రతి టర్మ్ లో ఇప్పుడు a⁴ దగ్గర పవర్ 4 వచ్చింది, abq దగ్గర పవర్ 4 వచ్చింది. అలా ప్రతి టర్మ్ లో ఎలా అయితే పవర్ 4 వస్తుందో అదే విధంగా x+a⁴n లో ప్రతి టర్మ్ లో పవర్ అనేది n గా వస్తుంది మనకి. ఓకే, సెకండ్ పాయింట్. ఇప్పుడు
మనం ఏదైతే a ప్లస్ బి హోల్ పవర్ 4 లో మనం ఏమని చూసాము, పవర్ అనేది ఒకటి తగ్గుకుంటూ వస్తుంది అని చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అదే అవుతుందా, ఎక్స్ పవర్ ఎన్ ఉంది. ఫస్ట్ ఇక్కడ ఏముంది, ఎక్స్ పవర్ ఎన్ ఉంది. ఎక్స్ పవర్ ఎన్ కాస్త ఏమైంది, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 అయింది. అవునా, అంటే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 లో ఎక్స్ పవర్ ఎన్ కన్నా ఒక ఎక్స్ తక్కువ ఉంటుంది. అవునా, ఇప్పుడు ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 లో నుండి ఇంకొకటి సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2, ఇంకొకటి సబ్ట్రాక్ట్ చేస్తే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 3 అండ్ సో ఆన్. ఇలా వెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్స్ పవర్ 0కి వెళ్ళిపోతుంది. అవునా, ఇప్పుడు సిమిలర్ గా ఏ అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అయింది, ఏ పవర్ 0 నుండి స్టార్ట్ అయింది. తర్వాత ఏ వాల్యూ ఏమైంది, ఏ పవర్ 1, తర్వాత ఏ వాల్యూ ఏమైంది, ఏ స్క్వేర్, తర్వాత ఏ వాల్యూ ఏమవుతుంది, ఏ క్యూబ్ అండ్ సో ఆన్ వెళ్తూ ఉండి ఫైనల్ గా ఏ వాల్యూ ఎంత వస్తుంది, ఏ పవర్ ఎన్. ఎన్ ఎందుకు వచ్చింది మ్యామ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో మనకున్న వాల్యూ ఎంత, ఎన్, కాబట్టి ఇక్కడ ఎన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో 5 ఉంటే ఇక్కడ ఎంత వాల్యూ రావాలి, 5. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఎం ఉంటే ఇక్కడ ఎంత వాల్యూ రావాలి, ఎం. ఓకే, అర్థమైందని అనుకుంటాను. ఇప్పుడు ఈ టర్మ్స్ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఎన్ ప్లస్ 0, ఎన్, ఎన్ మైనస్ 1 ప్లస్ 1 ఎంత వస్తుంది, 1 1 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఎంత వస్తుంది, ఎన్. ఎన్ మైనస్ 2 ప్లస్ 2, ఈ 2 2 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఎంత వస్తుంది, ఎన్. సో ప్రతి టర్మ్ ఏదైతే ఉందో దాని డిగ్రీ ఎన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న ఏదైతే ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ ఎన్ రాసుకున్నామో దాని డిగ్రీ కూడా ఎన్. రైట్ హ్యాండ్ సైడ్ లో ప్రతి టర్మ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఏ, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఏ, ఇలా ప్రతి టర్మ్ డిగ్రీ ఎన్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈ వాల్యూని ఎలా ఎక్స్పాండ్ చేయాలో, దాని నుండి ఇంకొంచెం మనకి క్లారిటీ పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 4. నిన్న మనం ఏ ప్లస్ బి హోల్ పవర్ 4 ఎక్స్పాన్షన్ చూసాం కదా. ఆ ఏ ప్లస్ బి హోల్ పవర్ 4 ఎక్స్పాన్షన్ ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ నుండి ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు ఎన్ ప్లేస్ లో నాకు ఎంత ఉంది, 4. అవునా, ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది, 4c0 ఇంటూ ఎక్స్ పవర్ 4తో స్టార్ట్ చేయాలి. వై పవర్ ఎంతతో స్టార్ట్ అయింది, 0తో స్టార్ట్ అయింది. అవునా, తర్వాత 4c 0 కాస్త ఏమైంది, 1 అయింది. ఎక్స్ పవర్ ఎంత, 4 మైనస్ 1 తగ్గింది, 3. వై పవర్ 1, ఈ రెండింటిని యాడ్ చేస్తే మళ్ళీ 4 రావాలి, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4 ఉంది కాబట్టి. ప్లస్ 4c2 ఎక్స్ పవర్ 3 కాస్త ఏమవుతుంది, 2. వై పవర్ 1, ఈ వై పవర్ 0 ఉంది, వై పవర్ 1 అయింది. తర్వాత ఏమవుతుంది, వై స్క్వేర్. నెక్స్ట్ 4c3 ఎక్స్ పవర్ 4 నుండి 3 అయింది, 3 నుండి 2 అయింది, 2 నుండి 1 అవుతుంది. ఇప్పుడు y కాస్త 2 నుండి ఏమవుతుంది, 3. తర్వాత ఫైనల్ గా 4c4 ఇంటూ ఎక్స్ పవర్ 0 అయిపోయింది, y పవర్ ఎంత వస్తుంది, 4. సో ఇక్కడతో 4c4 ఇలా ఎప్పుడైతే NCN ఫార్మాట్ లో మనకు వచ్చిందో అక్కడతో మనం ఎండ్ ఎక్స్పాన్షన్ అనేది ఆపేయాలి. ఓకే, దీన్ని మళ్ళీ 4c5 అని రాసుకోకూడదు, దానికి మీనింగ్ అనేది ఏమీ ఉండదు. ఓకేనా, అర్థమైందనే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు y పవర్ 0తో స్టార్ట్ చేసాము, ఎక్స్ పవర్ 0 దగ్గర ఎండ్ అయినప్పుడు ఆపేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం 4c0, 4c1, 4c2, 4c3, 4c4 ఇవన్నీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనం ఈ ఎక్స్పాన్షన్ వాల్యూ ఏంటో కనుక్కోవచ్చు. ఇప్పుడు 4c0 వాల్యూ ఎంత అవుతుంది, 4c0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్, పైన ఉన్న నంబర్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 మైనస్ 0 ఫ్యాక్టోరియల్. అవునా, 4 మైనస్ 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్. అవునా, 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అవుతుంది. ఎలా అయితే 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1, 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది, 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 మైనస్ 0 అంటే 4 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అని చూసాము, 1 అని చూసాం. 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఎంత వస్తుంది నాకు, 1 అని వస్తుంది. ఓకే, సో 4c0 వాల్యూ ఎంత, 1. తర్వాత 4c1 వాల్యూ ఎంత వస్తుంది, 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. అవునా, ఈ వాల్యూ ఎంత అవుతుంది, 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఎంత, 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1. అవునా, ఇప్పుడు ఈ 4 ఫ్యాక్టోరియల్ నేను ఎలా రాసుకోవచ్చు, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఏమని రాయొచ్చు, 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చా. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఆన్సర్ ఎంత అవుతుంది, 4. సో 4c1 వాల్యూ ఎంత వచ్చింది నాకు, 4. ఇప్పుడు అదేవిధంగా 4c2 వాల్యూ ఎంత అవుతుంది, 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఈ వాల్యూ ఎంత వస్తుంది, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 డివైడెడ్ బై 4 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 2 ఇంటూ 1 ఏమని రాసుకోవచ్చు, 2 ఫ్యాక్టోరియల్. ఇది క్యాన్సిల్ అయిపోయింది, 2 1 2 2. ఈ వాల్యూ ఎంత వస్తుంది, 6. మళ్ళీ 4c3 వాల్యూ ఎంత వస్తుంది, 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. అవునా, ఈ వాల్యూ ఎంత వస్తుంది, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 డివైడెడ్ బై 4 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 3 ఇంటూ 2 ఇంటూ 1ని 3 ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. ఇది క్యాన్సిల్ అయిపోయి ఈ వాల్యూ ఎంత వస్తుంది, 4. ఫైనల్గా మిగిలి ఉన్నది ఏంటి, 4c4. అవునా, 4c4. ఈ వాల్యూ ఎంత వస్తుంది, 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 0 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత అని చూసాము, 1. అవునా, సో 4c4 వాల్యూ ఎంత వస్తుంది మనకి, 1. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూస్ అన్ని ఒక దగ్గర రాసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, 4c0 1 వచ్చింది, 4c1 ఎంత వచ్చింది, 4. 4c2 ఎంత వచ్చింది, 6 వచ్చింది. 4c3 ఎంత వచ్చింది, 4 వచ్చింది. 4c4 వాల్యూ ఎంత వచ్చింది, 1 అని వచ్చింది. అవునా, ఇప్పుడు నేను పాస్కల్స్ ట్రయాంగిల్ నుండి నాకు వచ్చిన వాల్యూస్ ఏంటి, 1 2 1 1 3 3 1
14641 ఇదేనా పాస్కల్స్ ట్రయాంగిల్ నుండి నాకు వచ్చిన వాల్యూస్. ఈ 14641 అనేది ఏంటి, x+y హోల్ పవర్ 4 కోఎఫిషియెంట్స్ అనేనా మనం చూసింది. ఇప్పుడు x+y హోల్ పవర్ 4 కోఎఫిషియెంట్స్ ఏంటి, 4c0 4c1 4c2 4c3 4c4. ఈ వాల్యూస్ అనేవి ఈ వాల్యూస్తో మ్యాచ్ అవుతున్నాయి అవ్వట్లేదా, 1 వచ్చింది 11641 అన్నారు, ఇక్కడ కూడా 14641 వచ్చింది, మ్యాచ్ అయింది కదా. సో ఇక్కడ n ప్లేస్లో నాకు ఏ వాల్యూ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ n = 20 ఉన్నా 30 ఉన్నా 40 ఉన్నా, ఈ ఫార్ములా యూస్ చేసి ఆ కోఎఫిషియెంట్స్ ఏంటో నేను కనిపెట్టే, ఇక్కడ కూడా కోఎఫిషియెంట్స్ కనిపెట్టచ్చు కదా మ్యామ్ అని మీరు అడగచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x+y హోల్ పవర్ 15 తీసుకున్నాము. ఓకే, x పవర్ 8 y పవర్ 7 ఈ టర్మ్ కోఎఫిషియంట్ ఎంతో నేను అడగమన్నాను అనుకోండి. పాస్కల్స్ ట్రయాంగిల్లో ఏమవుతుంది, 15 వచ్చే వరకు, ఇది 4th పవర్కి కోఎఫిషియెంట్సే కదా, 15th పవర్ వచ్చే వరకు మనం యాడ్ చేసుకుంటూ ట్రయాంగిల్ పెంచుకుంటూ వెళ్ళాలి. కాకపోతే x+y హోల్ పవర్ 15 ఏదైతే ఎక్స్పాన్షన్ ఉందో దాంట్లో x పవర్ 8 y పవర్ 7 టర్మ్ కోఎఫిషియంట్ అంటే నేను ఈ ఫార్ములా జనరలైజ్ ఫార్ములా ఏదైతే ఉందో డైరెక్ట్గా దానిలో నుండి NC ఫార్మాట్లో ఆ కోఎఫిషియంట్ని రాసేసుకోవచ్చు. ఒక 1 స్టెప్లో నేను ఆ కోఎఫిషియంట్ ఏంటో కనిపెట్టేయగలను. ఓకే, దట్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ బైనామియల్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు ముందుకెళ్లే ముందు ఇంకొక చిన్న పాయింట్ అర్థం చేసుకోవాలి. అదేంటంటే 4c0 ఎప్పుడైనా కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ 5c0 తీసుకున్నా, 6c0 తీసుకున్నా, 100c0 తీసుకున్నా, అలా ఎంత పైన ఏ నెంబర్ అన్నా పెట్టండి, ఆ నెంబర్ పెట్టి కింద c0 ఉందనుకోండి, ఆ వాల్యూ ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా 1 అవుతుంది. ఇక్కడ 4c0 ఎంత వచ్చింది మనకి, 1 వచ్చిందా. కావాలంటే మీరు 5c0 చేసి చూడండి, 100c0 చేసి చూడండి. 100c0 ఏమవుతుంది, 100 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 100 - 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్. 100 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. 0 ఫ్యాక్టోరియల్ ఎంత, 1. సో 1/1 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, 1. అంటే పైన ఏ నంబర్ ఎంత నంబర్ పెట్టినా కింద c0 ఉంటే కనుక ఖచ్చితంగా వాల్యూ ఎంత అవుతుంది, 1. ఇది ఫస్ట్ ప్రాపర్టీ. ఓకే, ఈ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకుంటే కనుక మనకు ఫైనల్గా ఇప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు 4c0 వస్తే దాన్ని మళ్ళీ 4 ఫ్యాక్టోరియల్ బై 4 - 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ ఇది రాసుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా 4c0 అంటే డైరెక్ట్గా మనం 1 అనే వాల్యూ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ ఏంటో చూద్దాం. ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4c1 అని చూసారా, 4c1 వాల్యూ ఎంత వచ్చింది, 4. 100c1 వాల్యూ ఎంత వస్తుందో తెలుసా, 100. 60c1 వాల్యూ ఎంత వస్తుందో తెలుసా, 60. అలా ఏ నంబర్ పైన ఏ నంబర్ పెట్టినా కానీ కింద c1 ఉందనుకోండి అదే నంబర్ వస్తుంది మళ్ళీ. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5c1 చేస్తే 5 రావాలి, 10c1 చేస్తే 10 రావాలి. ఒకవేళ కావాలంటే మీరు ఒకటి వెరిఫై చేసి చూడండి. ఓకే, సో సెకండ్ ప్రాపర్టీ ఏంటి, 4c1 = 4, 100c1 = 100, 60c1 = 60 ఇలా వచ్చాయి. కాబట్టి ఏ నంబర్ పైన ఏ నంబర్ ఉన్నా c1 అని కింద c1 ఉంటే కనుక ఖచ్చితంగా వాల్యూ ఏమవ్వాలి, నాకు నంబర్ ఇట్ సెల్ఫే రావాలి. ఓకే, ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీ ఏంటో చూద్దాం. థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే, ఇప్పుడు 4c1 వాల్యూ ఎంత వచ్చింది, నాకు 4 అని వచ్చింది, అవునా. 4c3 ఈ వాల్యూ ఎంత వచ్చింది, ఈ వాల్యూ కూడా 4 వచ్చింది, అవునా. అంటే 3 నేను ఎలా రాసుకోవచ్చు, 4 - 1 అని రాసుకోవచ్చా. అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ 4 - 1 = 4, అవునా. పైగా నాకు ఫస్ట్ ఏం చెప్పాను నేను, 4c1 = ఎంత వచ్చింది, 4. ఓకే, ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే NCR అని ఉందనుకోండి, ఈ R ప్లేస్లో నాకు ఇక్కడ 1 ఉంది, R ప్లేస్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఏ వాల్యూ అన్నా ఉండొచ్చు. దిస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు NCn - R. ఓకే, ఇక్కడ R అని పెట్టారు మాకు అర్థం కావట్లేదని అనకండి, ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏమంటున్నారు, n ప్లేస్లో ఎంత ఉంది, 4, బాగానే ఉందా. R ప్లేస్లో ఎంత ఉంది, ఇక్కడ 1 అని ఉంది. సో 4c1 వాల్యూ ఎంత వచ్చింది, 4. దీన్ని బట్టి NCn - R, నాకు n వాల్యూ ఎంత ఇక్కడ 4, R వాల్యూ ఎంత 1. NCn - R ఈ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. n అంటే ఎంత, 4cn - R. n - R ఎంత అవుతుంది, 4 - 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 3. అంటే ఈ నోటేషన్ని బట్టి ఏమంటున్నారు, 4c1 షుడ్ బి ఈక్వల్ టు 4c3 అంటున్నారు. రెండు ఈ వాల్యూ 4 వచ్చింది, ఈ వాల్యూ 4 వచ్చింది, అంటే ఏంటి, రెండు ఈక్వల్ అవుతున్నాయా, అవ్వట్లేదా, అవుతున్నాయి కదా. సో థర్డ్ ప్రాపర్టీ దట్ వీ షుడ్ రిమెంబర్ ఇస్ NCR = NCn - R. ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీని యూజ్ చేసి ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. థర్డ్ ప్రాపర్టీ ఏంటి, NCR = NCn - R అని అన్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, 5c2 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అని. దేనికి ఈక్వల్ అవుతుంది, n ప్లేస్లో ఎంత ఉంది, ఇప్పుడు నాకు 5 ఉంది, R ప్లేస్లో ఎంత ఉంది, 2 ఉంది. ఈ ప్రాపర్టీని బట్టి నాకు ఈ వాల్యూ ఏమవ్వాలి, 5c 5 - 2 ఎంత అవుతుంది, 3 కదా. సో 5c2 వాల్యూ = 5c3. ఓకే, సిమిలర్గా ఈ వాల్యూ ఇంకా ఈ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేసి చూడండి, రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, సిమిలర్గా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 6c2 తీసుకున్నాను అనుకోండి, అవునా. ఇప్పుడు n ప్లేస్లో ఎంత ఉంది, 6, R ప్లేస్లో ఎంత ఉంది, 2, అవునా. ఈ వాల్యూ ఈ ప్రాపర్టీ ప్రకారం ఏమవ్వాలి, 6c
పైన నంబర్ మైనస్ కింద నంబర్, పైన నంబర్ మైనస్ కింద నంబర్ ఎంత అవుతుంది 6 - 2, ఈ వాల్యూ ఎంత అవుతుంది 6C4. ఓకే, 6C2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6C4. ఇప్పుడు NCR ఈజ్ ఈక్వల్ టు NCN-R. ఇదేదో కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంది మ్యామ్, మాకు గుర్తు రావట్లేదు అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7C2 అని ఇచ్చారనుకోండి, లేదా 7C5 లేదా 7C4, ఇలా ఏ నంబర్ ఇచ్చినా కానీ మీరు ఏం చేయాలి? డైరెక్ట్గా n వాల్యూ ఎంత 7 పైన నంబర్తో స్టార్ట్ చేయాలి. అంటే అప్పుడు అది ఏమవుతుంది? ఇందాక 7C2 అన్నాను, ఇదేమవుతుంది? పైన నంబర్తో స్టార్ట్ చేయాలి. 7C పైన నంబర్ మైనస్ కింద నంబర్, 7 - 2 ఎంత 5. సింపుల్. 7C2 ఈజ్ ఈక్వల్ టు 7C5. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8C3 అన్నాను అనుకోండి, ఏం చేయాలి? పైన నంబర్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి, C అని రాసుకోవాలి. 8 - 3 పైన నంబర్ మైనస్ కింద నంబర్, 8 - 3 ఎంత 5. ఇప్పుడు ఈ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ NCR ఈజ్ ఈక్వల్ టు NCN-R ఇలా గుర్తులేకపోతే కనుక సింపుల్గా మనం గుర్తుపెట్టుకునేలా గుర్తుపెట్టుకోవాలంటే 7C2 లేదా 8C5 లేదా 8C4 అలా ఏ నంబర్ ఇచ్చినా కానీ పైన నంబర్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. ఎక్కడైనా కానీ అదేనా చేస్తుంది? 5 ఉంటే 5 యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటున్నాము. సో పైన నంబర్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. ఇక్కడ కింద రాసుకోవాల్సిన నంబర్ ఎలా వస్తుంది? పైన నంబర్ మైనస్ కింద నంబర్, పైన నంబర్ మైనస్ కింద నంబర్. అలా చేస్తే ఆ రెండు వాల్యూస్ ఈక్వల్ అవుతాయి. ఓకే, ఇక్కడతో బైనామియల్ ఎక్స్పాన్షన్లో వాటి కోషెంట్స్ కానీ లేదా ఆ ఎక్స్పాన్షన్ కానీ మొత్తం మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి ఒక ఎక్స్పోనెంట్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ ఎలా కనిపెట్టాలో దీని అప్లికేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, దానికన్నా ముందు ఒకసారి మనం ఇందాక నేర్చుకున్న పాయింట్స్ అన్ని సమ్మరైజ్ చేద్దాం. ఓకే, లెట్స్ సమ్మరైజ్. ఫస్ట్ పాయింట్ ఏంటి? మనం ఏమని నేర్చుకున్నాం? ఫస్ట్ అసలు NCR అంటే దీని వాల్యూ ఎంతో తెలుసుకున్నాం. ఈ వాల్యూ ఎంతో తెలుసుకున్నాము? n ఫ్యాక్టోరియల్ బై పైన నంబర్ ఫ్యాక్టోరియల్ బై పైన నంబర్ మైనస్ కింద నంబర్, n - R ఫ్యాక్టోరియల్ ఇంటూ కింద నంబర్ ఫ్యాక్టోరియల్. ఓకే, సింపుల్. సెకండ్ వాల్యూ ఏంటి? NC0. ఈ n ప్లేస్లో 100 ఉన్నా 1000 ఉన్నా 4 ఉన్నా ఏ వాల్యూ ఉన్నా ఈ వాల్యూ ఎంత తెలుసుకున్నాం? 1 అని తెలుసుకున్నాం. థర్డ్ పాయింట్ ఏంటి? NC1. ఈ n ప్లేస్లో 100 ఉన్నా 200 ఉన్నా 2 ఉన్నా 5 ఉన్నా 7 ఉన్నా 8 ఉన్నా ఏ వాల్యూ ఉన్నా NC1 వాల్యూ ఎంత తెలుసుకున్నాము? n అని తెలుసుకున్నాం. అవునా? ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఏమని తెలుసుకున్నాము? NCN. ఇప్పుడు పైన నంబర్ కింద నంబర్ సేమ్ ఉన్నప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? ఈ వాల్యూ కూడా 1 అవుతుంది. ఓకే, పైన నంబర్ అండ్ కింద నంబర్ రెండు సేమ్ ఉన్నప్పుడు ఈ వాల్యూ కూడా 1 అవుతుంది. ఓకే, ఫిఫ్త్ వాల్యూ ఏమని తెలుసుకున్నాము? ఇప్పుడు NCR అని ఉందనుకోండి, ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు పైన నంబర్ యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలని చెప్పాను కదా, n యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాం, C రాసుకున్నాము. ఈ కింద రాయాల్సిన నంబర్ ఏమవుతుంది? పైన నంబర్ మైనస్ కింద నంబర్, పైన నంబర్ ఎంత? n, కింద నంబర్ ఎంత? R. సో NCR ఈజ్ ఈక్వల్ టు NCN-R అని కూడా చూసాం. ఓకే, ఇప్పుడు ఈ NCN ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మనం ఎలా ప్రూవ్ చేయాలి? ఇప్పుడు NCN అని అన్నాం, అవునా? ఫిఫ్త్ ప్రాపర్టీ యూజ్ చేయొచ్చా నేను? ఈ వాల్యూ ఏమవుతుంది? దేనికి ఈక్వల్ అవుతుంది? పైన నంబర్ యాజ్ ఇట్ ఈస్ రాసుకున్నాను, కింద C అని రాసుకున్నాను. కింద నెంబర్ ఎలా వస్తుంది? పైన నంబర్ మైనస్ కింద నెంబర్ చేస్తేనే వచ్చేది. పైన నెంబర్ ఎంత ఉంది? n, కింద నెంబర్ ఎంత ఉంది? n మైనస్ n అవుతుంది. ఈ వాల్యూ ఎంత వస్తుంది? NC. n మైనస్ n వాల్యూ ఎంత? 0. ఇప్పుడు NC0 వాల్యూ నాకు ఆల్రెడీ 1 అని తెలుసు కదా, సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? 1. సో NCN వాల్యూ ఎంత వస్తుంది? 1. ఓకే, క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఓకేనా? ఈ 5 ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకుంటే కనుక మనకి సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది, లేదా ప్రతిసారి క్యాలిక్యులేట్ చేయాలంటే కష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 200C 199 అన్నాను అనుకోండి, ఇప్పుడు మీరు ఏమని రాసుకుంటారు? ఓకే, 200 ఫ్యాక్టోరియల్ బై 200 మైనస్ 199 ఫ్యాక్టోరియల్ ఇంటూ 199 ఫ్యాక్టోరియల్. ఇలానే మీరు ఎక్స్పాండ్ చేసుకునేది ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసి. కానీ ఇది మొత్తం రాసుకోకుండా నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఫిఫ్త్ ప్రాపర్టీ యూజ్ చేసి పైన నంబర్ యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటున్నాను, C అని పెట్టి, పైన నంబర్ మైనస్ కింద నంబర్. 200 మైనస్ 199 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 1 కదా. ఇప్పుడు 200C1 అంటే నాకు వాల్యూ ఎంత తెలుసు? ఆల్రెడీ 200 వస్తుందని తెలుసు. ఎందుకంటే NC1 ఈ n ప్లేస్లో 200 ఉన్నా 500 ఉన్నా 1000 ఉన్నా 8000 ఉన్నా ఏ వాల్యూ ఉన్నా ఫైనల్గా అదే నెంబర్ వస్తుందన్న కదా మనం చూసింది థర్డ్ ప్రాపర్టీలో. సో 200C1 అని ఉన్నా కానీ నాకు రావాల్సిన వాల్యూ ఎంత అవుతుంది? 200 అవుతుంది. ఓకే, క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఏంటి? 1 2 3 4 5 ఈ 5 ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకుంటే కనుక ఇప్పుడు 200C199 అంటే ఇవన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళేసరికి మనకు కొద్దిగా టైం పడుతుంది. అదే దీన్ని 200C1 ఫార్మాట్లోకి రాసుకుంటే కనుక కొన్ని సెకండ్స్లోనే మనం దీని వాల్యూ 200 అని చెప్పగలిగాం. అవునా? ఇది మనం నెక్స్ట్ చేసే ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది, ఇలా కన్వర్ట్ చేసే క్యాలిక్యులేషన్స్. ఓకేనా? కాబట్టి ఈ 5 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకోండి. ఇంకొక 2-3 సార్లు రాసామనుకోండి, అది క్లియర్గా గుర్తుండిపోతాయి మైండ్లో. మనం ఏమి మ్యాథమెటికల్ టర్మ్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. NCR ఈజ్ ఈక్వల్ టు NCN-R అని. ఇప్పుడు పైన నంబర్ కింద నంబర్, పైన నంబర్ అలానే రాసుకోవాలి, కింద నంబర్ ఏమవుతుంది? పైన నంబర్ మైనస్ కింద నంబర్ చేయాలి. ఇలాంటి రా ఫార్మాట్లో గుర్తుపెట్టుకున్నా నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఫైనల్గా మనకు గుర్తుండాలి, అదే పాయింట్. ఓకే, ఇప్పటిదాకా నేర్చుకున్న ఏవైతే థియరీ ఉందో దాన్ని ఇప్పుడు అప్లై చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వినండి.
ఏమంటున్నారు, లాస్ట్ 2 digits ఆఫ్ ద నెంబర్ 3/400. ఇప్పటి వరకు మనం ఏం చూసాము, 3/400 అంటే యూనిట్స్ డిజిట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను మీకు నేర్పించాను అవునా. ఇప్పుడు నేను ఒకసారి వీడియో పాజ్ చేసి దీన్ని యూనిట్ డిజిట్ ఎంత అంటే మీరు ఏమని చెప్తారో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఎలా క్యాలిక్యులేట్ చేసాము, 3 అంటే 3 పవర్స్ ఏమవుతాయి, 3/1 అంటే 3 వస్తుంది, 3 స్క్వేర్ అంటే యూనిట్స్ ప్లేస్లో 9 వస్తుంది, 3 క్యూబ్ అంటే యూనిట్స్ ప్లేస్లో 7 వస్తుంది, 3/4 అంటే యూనిట్స్ ప్లేస్లో 1 వస్తుంది. ఈ 3791 అనే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అవునా. 4 నెంబర్స్కి ఒకసారి రిపీట్ అవుతుంది కాబట్టి నేను ఏదైతే పవర్ ఉందో ఇక్కడ 400 దాన్ని దేంతో డివైడ్ చేయాలని చెప్పాను, 4తో డివైడ్ చేయాలని చెప్పాను అవునా. ఇలా చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 4 with 400 చేస్తే 400 400 అంటే ఎంత, రిమైండర్ ఎంత వస్తుంది 0. రిమైండర్ 1 వచ్చినప్పుడు 3 వస్తుంది యూనిట్స్ ప్లేస్, రిమైండర్ 2 వచ్చినప్పుడు యూనిట్స్ ప్లేస్ ఎంత వస్తుంది 1, రిమైండర్ 3 వచ్చినప్పుడు యూనిట్స్ ప్లేస్ ఎంత వస్తుంది 7, రిమైండర్ 0 వచ్చినప్పుడు యూనిట్స్ ప్లేస్ ఎంత వస్తుంది 1. అంటే 3/400లో యూనిట్స్ ప్లేస్ ఇది టెన్స్ ప్లేస్, ఇది యూనిట్స్ ప్లేస్ అన్నాం అనుకోండి, టెన్స్ ప్లేస్ యూనిట్స్ ప్లేస్ ఆర్ వన్స్ ప్లేస్ అన్నాం అనుకోండి, ఇక్కడ ఎంత వస్తుంది నాకు వాల్యూ 1 వస్తుంది. సో ఆప్షన్స్లో చూస్తే కనుక బిసి ఖచ్చితంగా అవ్వవు. ఎందుకు, యూనిట్స్ ప్లేస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం పాత క్లాస్లో. సో యూనిట్స్ ప్లేస్ 1 అని తెలుసు, అయితే ఆన్సర్ ఈ టెన్స్ ప్లేస్లో అయితే 8 ఉంటుంది లేదా 1 ఉంటుంది. ఆ వాల్యూ ఏంటో ఇప్పుడు నేను కనిపెట్టాలి. ఓకే, క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏదైతే నేర్చుకున్నామో దాని నుండి ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నాకున్న వాల్యూ ఏంటి, 3/400 అవునా. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, 3/4 అని రాసుకోవచ్చా. ఎందుకంటే మనం ఏమని చూసాం ఆల్రెడీ ఎక్స్పోనెన్స్ ప్రాపర్టీస్లో, a/m అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు, a/mn అని రాసుకోవచ్చా అవునా. ఇప్పుడు ఏదైతే నాకు 400 ఉందో దాన్ని నేను ఎలా రాసుకోవచ్చు, 4 × 100 అని రాసుకోవచ్చు. సో 3/400 అంటే 3/4 × 100 అని రాసుకోవచ్చు. ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a/mn ఫార్మాట్లోనే ఉంది కదా. ఇక్కడ m వాల్యూ ఎంత 4, n వాల్యూ ఎంత 100. సో ఇప్పుడు ఈ వాల్యూని నేను ఎలా రాసుకోవచ్చు, a/m అంటే ఎంత 3/4 అని రాసుకోవచ్చు. ఓకే, ఇది ఎలా రాసామో క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్దర్గా సింప్లిఫై చేసి చూద్దాం. ఇప్పుడు 3/4 అంటే ఎంత వస్తుంది నాకు వాల్యూ, 3 స్క్వేర్ అంటే 9, 3/4 అంటే ఎంత వస్తుంది 81 అవునా. ఈ వాల్యూ ఎంత అవుతుంది 81/100. ఓకే, ఇప్పుడు 81 నేను ఎలా రాసుకోవచ్చు, 80 + 1 80 + 1 అని రాసుకోవచ్చు. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ x+y/n బైనామియల్ ఎక్స్పాన్షన్ యూస్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇందాక చూసాం ఆల్రెడీ. ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ ఏమవుతాయి, ఎక్స్పాన్షన్ ఎలా రాయాలి అని. ఇప్పుడు అదే లైన్స్లో ఈ 80 + 1/100ని బైనామియల్ ఎక్స్పాన్షన్తో ఎక్స్పాండ్ చేసి చూద్దాం. ఓకే, 80 + 1/100 ఏమవుతుంది, అది ఫస్ట్ నాకు x ప్లేస్లో 80 ఉంది, ఏ ప్లేస్లో ఏ ఆర్ y ప్లేస్లో ఎంత ఉంది 1 అని ఉంది. సో ఇదేమవుతుంది 100c0 × x⁻100 y⁻0 + 100c1 × x⁻99 y⁻1. x పవర్ ఒకటి తగ్గింది, y పవర్ ఒకటి పెరిగింది, అలానే సీక్వెన్స్ కంటిన్యూ అవుతూ వెళ్తుంది. 100c2 x⁻98 y², మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి x పవర్ ఒకటి తగ్గింది, y పవర్ ఒకటి పెరిగింది. ఓకే, సిమిలర్గా + 100c3 × x⁻97 × y³ అవునా, ప్లస్ అండ్ సో ఆన్, ప్లస్ 100c100 × x⁻0 అయిపోతుంది, y పవర్ ఎంత వస్తుంది ఫైనల్గా 100. ఇక్కడే కదా మనం ఆపేయాల్సింది. ఓకే, ఇప్పుడు x ప్లేస్లో ఎంత ఉంది నాకు 80, y ప్లేస్లో ఎంత ఉంది 1. ఈ వాల్యూస్ని ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఈ వాల్యూ ఎంత అవుతుంది 100c0, x ప్లేస్లో ఎంత ఉంది 80/100, y ఎంత 1/0 ప్లస్ 100c1 × x వాల్యూ ఎంత ఉంది 80/99 × y వాల్యూ ఎంత 1/1 ప్లస్ 100c2 × 80/98 × 1² ప్లస్ 100c3 × 80/97 × y³ అంటే ఎంత 1³ ప్లస్ అండ్ సో ఆన్, ప్లస్ 100c100 × x అంటే ఎంత 80/0 × 1/100. ఓకే, ఇక్కడ వరకు ఈ ఎక్స్పాన్షన్ అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి లాస్ట్ టర్మ్ చూడండి. లాస్ట్ టర్మ్ ఎంత వచ్చింది నాకు 100c100 80/0 1/100. దీనికి జస్ట్ ముందున్న టర్మ్ ఏమవుతుంది, తర్వాత దానికి ఇంకొక ముందున్న టర్మ్ ఏమవుతుందో నాకు కావాలి. ఇప్పుడు అదేంటో మీరు చెప్పగలరా, అదేమవుతుంది. ఇప్పుడు
ఇక్కడ 100 ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 ఉంది, 0 నుండి 1 అయింది, 1 నుండి 2 అయింది, 2 నుండి 3 అయింది అండ్ సో అని వెళ్ళి ఇక్కడ 100 అయింది. అంటే ఏంటి, ఒక స్టెప్ వెనక్కి రావాలంటే 100 - 1 కదా నేను చేయాల్సింది. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, ఫస్ట్ కోఎఫిషియంట్ 100C99 అని వస్తుంది. ఇప్పుడు ఇంకొక స్టెప్ వెనక్కి వెళ్తే ఏమవుతుంది, నాకు 100C98 అని వస్తుంది కోఎఫిషియంట్. అవునా, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, లాస్ట్ టర్మ్ ఏదైతే నాకు వచ్చిందో దానికన్నా ముందున్న 2 టర్మ్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇప్పుడు 1 పవర్ 100 వచ్చింది, ఇక్కడ 80 పవర్ 0 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 0 ఉందంటే మనం ముందుకెళ్లే కొద్దీ ఎక్స్ పవర్ ఎంత 1 తగ్గుతుంది. అవునా, అంటే వెనక్కి వచ్చే కొద్దీ ఎక్స్ పవర్ 1 ఒకటి పెరగాలి కదా. అంటే ఇక్కడ 80 పవర్ 0 ఉందంటే ఇక్కడ ఏమవ్వాలి, 80 పవర్ 1 అవ్వాలి. ఇక్కడ 1 ఉంటేనే కదా నెక్స్ట్ స్టెప్ లో 0 అయ్యేది. అవునా, ఇప్పుడు ఇక్కడ 80 పవర్ 1 ఉంటే 1 పవర్ ఎంత అవ్వాలి, 99 ఎందుకు, ఈ 1 ఇంకా 99 ఈ రెండు యాడ్ చేస్తే నాకు రావాల్సిన వాల్యూ ఎంత ఫైనల్గా 100. అవునా, సో దీనికన్నా జస్ట్ ముందు టైం ఏమవుతుంది, 100C99 80 పవర్ 1 1 పవర్ 99. ఏంటి, లాస్ట్ టర్మ్ కన్నా జస్ట్ ముందు టర్మ్. దానికన్నా ముందు టర్మ్ ఏమవుతుంది, 100C98 ఇంటూ 80 పవర్ 2. ఇక్కడ పవర్ 2 ఉంటేనే కదా నెక్స్ట్ టర్మ్లో నెక్స్ట్ ఛాన్స్లో అది 1 అయ్యేది నెక్స్ట్ టర్మ్లో. ఇప్పుడు ఇది 2 అయింది అనుకోండి, తర్వాత ఏమవుతుంది, 1 పవర్ 2 ప్లస్ ఎంత యాడ్ చేస్తే 100 వస్తుంది, 98 కదా. ఈ 1 పవర్ 98 అనేది నెక్స్ట్ స్టెప్లో 99 అవుతుంది, తర్వాత 100 అయింది. ఓకే, ఇప్పుడు ఈ లాస్ట్ టర్మ్ వాల్యూ ఎంత వస్తుంది, లాస్ట్ 3 టర్మ్స్ మీద మనం ఫోకస్ చేద్దాం ఇప్పుడు, ఎందుకని మీకు లాస్ట్లో అర్థమవుతుంది. లాస్ట్ 3 టర్మ్స్ మీద ఫోకస్ చేస్తే లాస్ట్ టర్మ్ ఎంత వచ్చింది నాకు, 100C100 100C100 లేదా NCN 1000C1000. ఆ వాల్యూ ఎంత చూసాం ఇందాక ప్రాపర్టీస్లో 1 అని చూసాం. 80 పవర్ 0, ఏ పవర్ 0 అంటే వాల్యూ ఎంత తెలుసు మనకు, ఆల్రెడీ 1 అని తెలుసు కదా. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది, 1. 1 పవర్ 100 అన్న వాల్యూ ఎంత అవుతుంది, 1. సో ఇక్కడ నుండి వాల్యూ ఎంత వస్తుంది, లాస్ట్ టర్మ్ వాల్యూ 1 అని వస్తుంది. ప్లస్ ఈ వాల్యూ ఎంత వస్తుంది, 100C99 అని ఉంది, 100C99. ఈ వాల్యూ ఏమవుతుంది, ఇలా ఉన్నప్పుడు దీనికి ఈక్వలెంట్ వాల్యూ ఏమని చూసాము, పైన నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. సి పైన నెంబర్ మైనస్ కింద నెంబర్. పైన నెంబర్ ఎంత 100, కింద నెంబర్ ఎంత 99. 100 - 99 ఎంత అవుతుంది, 1. అవునా, 100C1. ఇక్కడ ఎంత ఉంది నాకు వాల్యూ, 80 పవర్ 1. సో 80 పవర్ 1 ఎంత, 80. 1 పవర్ 99 అంటే 1 అవుతుంది. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది నాకు, 100C1 అంటే 100 ఇంటూ 80 ఇంటూ 1. అవునా, ఈ వాల్యూ అంటే ఎంత వస్తుంది నాకు, 8000 వస్తుంది. సెకండ్ టర్మ్ నుండి నాకు వాల్యూ 8000 వస్తుంది, లాస్ట్ టర్మ్ నుండి వాల్యూ 1 వస్తుంది. ఇక్కడ ఈ టర్మ్ నుండి వాల్యూ ఎంత వస్తుంది, 100C98 ఇంటూ 80 స్క్వేర్ ఇంటూ 1 పవర్ 98 అంటే 1 వస్తుంది కదా. సో ఏదైతే 80 + 1 హోల్ పవర్ 100 ఉందో ఇదేనా దాని నుండి మనకు వచ్చిన ఎక్స్పాన్షన్. మనం ఇందాక ఏం ఫైండ్ అవుట్ చేసాం, లాస్ట్ టర్మ్ 1 వచ్చిందని చూసాము, దానికన్నా జస్ట్ ముందు టర్మ్ ఎంత చూసాము, 100 × 80 లేదా 8000 అని చూసాము. దానికన్నా ముందు టర్మ్ ఎంత ఫైండ్ అవుట్ చేసాము, 100C98 × 80 హోల్ స్క్వేర్ అని ఫైండ్ అవుట్. ఇప్పుడు ఈ టర్మ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, మొత్తానికి 3 జీరోస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా ఎన్ని జీరోస్ ఉన్నాయి, 3 జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని జీరోస్ వస్తాయి, 80 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 2 జీరోస్ కంపల్సరీ వస్తాయి కదా. 8 స్క్వేర్ అంటే 64, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ 6400 వస్తుంది. ఇక్కడ ఇంకేదో ఒక నెంబర్ వస్తుంది 100C98 నుండి. ఆ నెంబర్ ఏంటో నాకు తెలియదు, ఫర్ ఎగ్జాంపుల్ పక్కన పెడదాం. కనీసం 2 జీరోస్ వస్తాయి ఇక్కడ నుండి. ఇక్కడ దానికన్నా ముందు నుండి 80 క్యూబ్ ఉంటుంది కదా, అంటే ఇక్కడ నుండి ఎన్ని జీరోస్ రావాలి నాకు, 3 జీరోస్ వస్తాయి. ఇక్కడ ఎన్ని జీరోస్ వస్తాయి, 0 పవర్ 100 80 పవర్ 100 అంటే 10 పవర్ 100 జీరోస్ వస్తాయి ఇందులో. అవునా, అంటే ఇక్కడ 1 ఏదైతే ఉందో ఈ 1 వదిలేస్తే మిగతా అన్ని టర్మ్స్లో, మిగతా ఏవైతే ఇట్లా బ్లాక్ బ్రాకెట్స్ పెడుతున్నానో నేను 1 తీసేసి మిగతా అన్ని టర్మ్స్లో కనీసం 2 జీరోస్ ఉన్నాయి. ఆ 2 జీరోస్ పైనే ఉన్నాయి ఏ నెంబర్కి చూసినా. ఇప్పుడు ఇందులో 2 జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ పైనే ఉన్నాయి, ఎందుకంటే 80 ఉంది కాబట్టి 3వ జీరో కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ ఎంత వస్తుంది నాకు, కనీసం 2 జీరోస్ ఉన్నాయి. ముందు నెంబర్లో కూడా కనీసం 2 జీరోస్ ఉన్నాయి. అలా ప్రతి నెంబర్లో కనీసం 2 జీరోస్ అన్నా ఉన్నాయి నాకు. అవునా, సో ఫైనల్గా ఈ బ్రాకెట్స్ ఏదైతే ఉందో దాని నుండి నాకు వచ్చే వాల్యూలో ఫైనల్గా ఎండ్లో 2 జీరోస్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ 2 × 100 + 3600 + 8000 అన్నాను అనుకోండి. ఇప్పుడు దీంట్లో ఈ ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది అంటే, ఫైనల్ ఆన్సర్లో ఇక్కడ 2 జీరోస్ 2 జీరోస్ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఫైనల్ ఆన్సర్లో ఖచ్చితంగా ఎండింగ్లో 2 జీరోస్ అనేవి ఉండాలి. ఈ మొత్తం వాల్యూ ఎంత అవుతుంది నాకు, 8000 + 3600 + 200 ఎంత అవుతుంది, ఇది 11800 అవుతుంది. కాకపోతే ఎండింగ్లో ఇప్పుడు ఇందులో 2 జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎండింగ్లో నాకు ఎన్ని జీరోస్ వచ్చాయి, 2 జీరోస్ వచ్చాయా రాలేదా. అదేవిధంగా ఇక్కడ ప్రతి టర్మ్లో కనీసం 2 జీరోస్ కన్నా ఎక్కువ ఉండొచ్చు, కానీ కనీసం ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ అన్ని టర్మ్స్లో ప్రతి టర్మ్లో ఈ టర్మ్ అలా ప్రతి టర్మ్లో కనీసం 2 జీరోస్ అన్నా ఉన్నాయి. అంటే ఏంటి, ఈ బ్రాకెట్ ఏదైతే ఉందో ఈ బ్రాకెట్లో ఏదైతే నాకు ఫైనల్గా నెంబర్ వస్తుందో అందులో ఇంత నెంబర్ వచ్చి ఎండింగ్లో 2 జీరోస్ అనేవి కంపల్సరీ ఉంటాయి. అవునా, దానికి నేను ఎంత యాడ్ చేస్తున్నాను, 1 నెంబర్ యాడ్ చేస్తున్నాను. ఇదే కదా ఫైనల్గా నాకు వచ్చే ఈ వాల్యూ.
అవునా? ఇప్పుడు ఇది వాల్యూ యాడ్ చేసినప్పుడు 0 + 1 ఎంత వస్తుంది? 1. ఈ 0 అనేది యాజ్ ఇట్ ఈస్ కిందకి దిగుతుంది కదా, తర్వాతే కదా ఈ నెంబర్ ఏదైతే ఉందో అది కిందకు వచ్చేది. అవునా? అంటే ఏంటి, ఈ ఫైనల్గా 80 + 1 హోల్ పవర్ 100లో లాస్ట్ 2 డిజిట్స్ ఎంత వస్తున్నాయి నాకు? 0, 1. ఈవెనా వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది? 0, 1 విల్ బీ ది ఆన్సర్. ఓకే, క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ట్రిక్ ఏంటి, ఇక్కడ వాడిన ఫైనల్ ట్రిక్ ఏంటి, మనం ఇప్పుడు 2 zeros అన్నిట్లో 2 zeros కనీసం ఉన్నాయి కాబట్టి ఫైనల్గా ఇవన్నీ యాడ్ చేసినప్పుడు నాకు ఫైనల్గా ఎండింగ్ రిజల్ట్ ఏదైతే ఉందో అందులో ఖచ్చితంగా 2 zeros ఎండింగ్లో రావాలి. ఎందుకు? ప్రతి టర్మ్లో కనీసం 2 zeros ఉన్నాయి కదా, సో ఎండింగ్లో 2 zeros అనేవి నాకు ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఎండింగ్లో 2 zeros ఎందుకు తీసుకుంటున్నారు మ్యామ్ అంటే, నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎన్ని డిజిట్స్? లాస్ట్ 2 డిజిట్సే కదా, అంటే లాస్ట్ 2 డిజిట్స్లో ఏ నెంబర్ వస్తుందో అది నాకు ఇంపార్టెంట్. సో అందుకే కనీసం 2 zeros, లాస్ట్లో 2 zeros వస్తాయో రాలేదో నేను చూసుకున్నాను. నాకేం అర్థమైంది, అన్నిట్లో 2 zeros ఉన్నాయి కాబట్టి లాస్ట్లో ఈ ఎగ్జాంపుల్తో రిలేట్ చేసుకున్నప్పుడు అన్నిట్లో 2 zeros ఉన్నాయి కాబట్టి లాస్ట్లో 2 zeros ఖచ్చితంగా వస్తాయి. దానికి ఎంత యాడ్ అవుతుంది? ఫైనల్గా 1 యాడ్ అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 38264200ని 1కి యాడ్ చేసామనుకోండి, ఈ నంబర్ అంతా తర్వాతకు వస్తుంది. కాకపోతే ఈ 0 ఇంకా 1 యాజ్ ఇట్ ఈస్గా దిగుతాయి కదా, అదే ఇక్కడ అప్లై చేసాము. అంటే ఫైనల్గా వచ్చే లాస్ట్ 2 డిజిట్స్ ఎంత అవుతుంది నాకు? 0, 1. దిస్ విల్ బీ ద లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ 3/400. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమన్నారు? 13/10 అంటున్నారు. 13/10. 10ని నేను ఏమని రాసుకోవచ్చు? 2 × 5 అని రాసుకోవచ్చా? అవును మ్యామ్, బ్రహ్మాండంగా రాసుకోవచ్చు. 13/2 × 5. ఇది ఏమవుతుంది? a/mn ఫామ్లో ఉంది కదా, దీన్ని నేను ఏమని రాసుకోవచ్చు? a/m హోల్ పవర్ n. అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది నాకు? ఇక్కడ 13 కదా, సో ఇది ఏమవుతుంది? 13² హోల్ పవర్ 5. 13² అంటే ఎంత వస్తుంది నాకు ఆన్సర్? 169 హోల్ పవర్ 5. ఇంత నాకు ఇక్కడ దాకా వచ్చింది సింప్లిఫికేషన్. ఇప్పుడు 169 నేను ఎలా రాసుకోవచ్చు? 170 - 1 అని రాసుకోవచ్చా? 170 - 1 హోల్ పవర్ 5. ఇందా క్వశ్చన్లో కూడా మీరు చూసినట్టయితే నేను ఇక్కడ 1 మిగుల్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకు 1 మిగుల్చుకుంటున్నాము? అసలు ఎందుకు మనం ఇలా +1 - 1 ఫార్మాట్లో రాసుకుంటున్నాము? ఎందుకంటే ఫైనల్గా నాకు ఇందాక వచ్చిన టర్మ్ ఏంటి? 100C100 80/0 × 1/100 అని వచ్చింది. ఇప్పుడు 1 పవర్ ఏది చేసినా కానీ, ఇప్పుడు 1/100, 1/200, 1/300 అలా ఎంత వాల్యూ ఉన్నా నాకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఎంత ఇక్కడ? 1. అంటే ఫైనల్గా వచ్చే లాస్ట్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని నేను 1 తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు 170 - 1ని నేను 170 + -1 ఇలా బ్రాకెట్ పెట్టి కూడా రాసుకోవచ్చా? అంటే ఈ మధ్యలో ప్లస్ ఉన్నదే నేను నోటేషన్ కదా నేర్చుకుంది, x + y హోల్ పవర్ nకే కదా నేను ఫార్ములా తెలుసుకుంది. కాబట్టి ఇక్కడ మధ్యలో ప్లస్ పెట్టి మిగతా 2 నెంబర్స్ని ఐసోలేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ నెంబర్ ఎంత? x ప్లేస్లో ఎంత ఉంది? 170. y ప్లేస్లో ఎంత ఉంది? ఇప్పుడు -1 ఉంది. ఇందాక y ప్లేస్లో +1 ఉంది, ఇప్పుడు y ప్లేస్లో ఎంత ఉంది? -1 ఉంది. హోల్ పవర్ ఎంత ఉంది నాకు? 5. ఎందుకంటే 169 హోల్ పవర్ 5ని 170 - 1 హోల్ పవర్ 5గా రాసుకున్నాను కాబట్టి. ఇప్పుడు దీన్ని బైనామియల్ ఎక్స్పాన్షన్ ద్వారా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు 170 + -1 హోల్ పవర్ 5. దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తాను నేను? ఫస్ట్ 5 ఉంది పవర్, 5C0 × x. ఇది x, ఇది y. ఏమవుతుంది నాకు? ఫస్ట్ x/y, y/0 + 5C1 × x/4, y/1 + 5C2 × x³ y² + 5C3 × x² y³ + 5C4 × x y/4 + 5C5 × x/0 y/5. ఇంతేనా నాకు వచ్చేది? ఇక్కడ 5 ఒకటే కాబట్టి నాకు ఇన్ని టర్మ్స్ వచ్చాయి కాబట్టి మొత్తం టర్మ్స్ రాశాను, లేదా మధ్యలో అండ్ సో ఆన్ అని పెట్టుకొని మీరు రాసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే x ప్లేస్లో మనకి ఎంత ఉంది? 170. y ప్లేస్లో ఎంత ఉంది? -1. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇదేమవుతుంది? 5C0 × 170 హోల్ పవర్ 5 × -1 హోల్ పవర్ 0 + 5C1 × 170 హోల్ పవర్ 4 × -1 హోల్ పవర్ 1 + 5C2 170 హోల్ పవర్ 3 × -1 హోల్ స్క్వేర్ + 5C3 × 170 హోల్ స్క్వేర్ × -1 హోల్ క్యూబ్ + 5C4 × 170 × -1 హోల్ పవర్ 4 + 5C5 × 170/0 × -1 హోల్ పవర్ 5. ఓకే, ఇక్కడ వరకు మనం ఏం చేసాము? జస్ట్ బైనామియల్ ఎక్స్పాన్షన్ చేసాము. x ప్లేస్లో 170 పెట్టాము, y ప్లేస్లో -1 పెట్టాము. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు లాస్ట్ నుండి సింప్లిఫై చేసుకుంటూ వద్దాం. లాస్ట్ టర్మ్ ఏమవుతుంది నాకు? లాస్ట్ టర్మ్ ఎంత ఉంది? 5C5 × 170/0 ×
-1 హోల్ పవర్ 5 అని ఉంది. అవునా? 5C5 అంటే ఎంత? NCN అంటే వాల్యూ ఎంత అని చూసాము? 1. పైన నెంబర్ కింద నెంబర్ సేమ్ ఉన్నప్పుడు NCN వాల్యూ ఎంత అవుతుందని చూసాము? 1 అవుతుందని చూసాము ఇందాకే. 170 పవర్ 0. ఏ పవర్ 0 వాల్యూ ఎంత? 1. తెలిసిందే కదా, ఇది 1 వస్తుంది. -1 హోల్ పవర్ 5 అంటే -1 హోల్ పవర్ 4 ఇంటూ -1 హోల్ పవర్ 1 ఇలా రాసుకోవచ్చా? ఎందుకంటే వెన్ బేసెస్ ఆర్ సేమ్ పవర్స్ కెన్ బి యాడెడ్. -1 హోల్ పవర్ 5. -1 హోల్ పవర్ 4 వాల్యూ ఎంత అవుతుంది? +1. +1 ఇంటూ -1 ఫైనల్గా దీని ఆన్సర్ ఎంత వస్తుంది? -1. సో -1 హోల్ పవర్ 5 వాల్యూ ఎంత వస్తుంది? -1. అంటే నాకు వచ్చే లాస్ట్ టర్మ్ వాల్యూ ఎంత? ద వాల్యూ ఆఫ్ లాస్ట్ టర్మ్ ఇస్ -1. ఓకే, లాస్ట్ బిఫోర్ టర్మ్ ఇది ఏదైతే నేను పింక్తో సర్కిల్ చేస్తున్నానో ఆ టర్మ్ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఆ వాల్యూ ఏంటి? 5C4 ఇంటూ 170 ఇంటూ -1 హోల్ పవర్ 4. -1 హోల్ పవర్ 4 వాల్యూ ఎంత అవుతుంది? +1 కదా. 170 వాల్యూ యాజ్ ఇట్ ఇస్ 170. 5C4. ఇప్పుడు 5C4ని ఇప్పుడు 5C4 లేదా 5C3 లేదా 8C2 ఇలాంటి నంబర్స్ని వేరే ఫార్మాట్లోకి ఎలా రాసుకోవాలని ట్రై చేసాము? ఫస్ట్ పైన నెంబర్ యాజ్ ఇట్ ఇస్ రాసుకోవాలి 5C, కింద నెంబర్ ఏమవుతుంది? పైన నెంబర్ మైనస్ కింద నెంబర్ అంటే 5C 5 - 4. అవునా? ఈ వాల్యూ ఎంత అవుతుంది? దిస్ వాల్యూ విల్ బీ ఈక్వల్ టు 5C 5 - 4 ఎంత? 1. అవునా? 5C1 వాల్యూ ఎంత? ఎప్పుడైనా కానీ ఇప్పుడు నాకు 200C1 ఉన్నా 1000C1 ఉన్నా ఇలా C1 అని ఉన్నప్పుడు నాకు ఆన్సర్ ఏమొస్తుందని చూసాను? పైన నెంబరే వస్తుందని చూసాను ప్రాపర్టీస్లో. సో 5C1 వాల్యూ ఎంత అవ్వాలి? 5 అవ్వాలి. అవునా? సో ఈ వాల్యూ ఎంత వచ్చింది? 5. ఇప్పుడు ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది? 5 ఇంటూ 170 ఇంటూ +1 అంటే ఎంత? 17 5s 85. 850 వచ్చింది ఇక్కడ నుండి. ఇక్కడ లాస్ట్ టర్మ్ ఎంత వచ్చింది నాకు? -1 వచ్చింది. ఇప్పుడు లాస్ట్ టర్మ్ -1, లాస్ట్ టర్మ్ కన్నా జస్ట్ ముందు టర్మ్. లాస్ట్ టర్మ్ -1 ఇది లాస్ట్ టర్మ్ కన్నా జస్ట్ ముందున్న నంబర్ ఏంటి? 850. దీని వాల్యూ 850 వచ్చింది. దీని వాల్యూ ఎంత వచ్చింది? -1 వచ్చింది. ఇప్పుడు ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈ బ్లూ కలర్ బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని గమనించండి. ఇక్కడ 170² అని ఉంది. అంటే ఇక్కడ 170 నేను ఏమని రాసుకోవచ్చు? 17 × 10 అని రాసుకోవచ్చా? రాసుకోకూడదా? రాసుకోవచ్చు కదా, హోల్ స్క్వేర్. ఇప్పుడు 10² అంటే ఎన్ని జీరోస్ వస్తాయి? 2 zeros. ఎందుకంటే 10² 100 కాబట్టి. ఇప్పుడు 170 × 10 హోల్ క్యూబ్ అంటే ఇక్కడ కనీసం ఎన్ని జీరోస్ రావాలి? 3 zeros రావాలి. ఇక్కడ ఎన్ని జీరోస్ రావాలి? 4 zeros రావాలి. ఇక్కడ ఎన్ని జీరోస్ రావాలి? 5 zeros రావాలి. ఇక్కడ ఎన్ని వస్తున్నాయి? 2 zeros వస్తున్నాయి. అవునా? అంటే నాకు ఖచ్చితంగా ఈ అన్ని నంబర్స్లో నాకేంటి? ఈ అన్ని నంబర్స్ని యాడ్ చేస్తే కనుక ఇంత పెద్ద నెంబర్ వచ్చి లాస్ట్లో ఏముండాలి? 2 zeros అనేవి ఉండాలి. ఇందాక ఏదైతే లాజిక్ అప్లై చేసామో సేమ్ లాజిక్. ఇప్పుడు ఇందులో 5 zeros ఉన్నాయి, ఇందులో కనీసం 5 zeros ఉన్నాయి, ఇందులో 4 zeros ఉన్నాయి, ఇందులో 3 ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఉన్నాయి కాబట్టి కనీసం నాకు అన్ని వాల్యూస్ యాడ్ చేసినప్పుడు ఫైనల్గా ఎండింగ్లో ఖచ్చితంగా 2 zeros వస్తాయని నాకు తెలుసు. అవునా కదా? ఇందాక కూడా ఈ లాజిక్ ఏంటో మనం చూసాము. ఓకే, సో ఎండింగ్లో 2 zeros వస్తాయని నాకు ఖచ్చితంగా తెలుసు. అంటే ఈ బ్లూ బ్రాకెట్స్ నుండి నాకు వచ్చే వాల్యూ ఏంటి? ఎలాంటి ఫార్మాట్లో ఉంటుంది? ఇలా ఒక డాష్, ఈ డాష్లో ఏదో ఒక నంబర్ ఉండొచ్చు. దాంతో నాకు సంబంధం లేదు. ఆ నంబర్ పక్కన ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 zeros ఉంటాయి. అదేంటి? ఈ బ్లూ బ్రాకెట్ వరకు టర్మ్. తర్వాత పింక్తో ఏదైతే సర్కిల్ చేశానో ఈ వాల్యూ ఎంత వచ్చింది నాకు? +850 వచ్చింది. అవునా? లాస్ట్ టర్మ్ ఎంత వచ్చింది? -1 వచ్చింది. ఓకే, ఇప్పుడు లాస్ట్లో ఎంత ఉంది నాకు? 850 - 1 అని ఉంది. 850 - 1 ఎంత అవుతుంది? 849 అవుతుంది. ఓకే, ఇప్పుడు అంటే ఏమవుతుంది? నా ఆన్సర్ ఇలా ఇంత పెద్ద నెంబర్, ఈ నెంబర్లో ఎన్ని జీరోస్ ఉంటాయి, ఎన్ని 1s ఉంటాయి, ఎన్ని 2s ఉంటాయి, అసలు ఈ నెంబర్ ఏంటో కూడా నాకు తెలియదు. సో అందుకని డాష్ పెట్టుకున్నాను. డాష్ కాకపోతే నాకు తెలిసిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఖచ్చితంగా ఈ నెంబర్ లాస్ట్లో 2 zeros ఉండాల్సిందే అనేది నాకు తెలుసు. అవునా? ప్లస్ ఎంత వచ్చింది వాల్యూ? 849 అని వచ్చింది. ఓకే, ఎప్పుడైనా కానీ ఇలా ఒక నెంబర్ ఉంది, ప్లస్ ఎంత యాడ్ చేస్తున్నాను నేను? 849 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 0 + 9 ఎంత అవుతుంది? 9. 0 + 4 ఎంత అవుతుంది? 4. ఇప్పుడు ఈ నెంబర్ ఏంటో నాకు తెలియదు. ఈ నెంబర్ తెలిస్తే కనుక థర్డ్ డిజిట్ కూడా నేను కనిపెట్టచ్చు. కానీ ఈ నెంబర్ ఏంటో నాకు తెలియదు. క్వశ్చన్లో ఏమడిగారు? లాస్ట్ 2 digits అడిగారు కాబట్టి ఈ డిజిట్ గురించి నాకు సంబంధం లేదు. ఈ ప్లేస్లో X ఉండొచ్చు, Y ఉండొచ్చు, లేదా 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఆ వాల్యూ ఏంటో కూడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. సో ఫైనల్గా నాకు వచ్చిన లాస్ట్ 2 digits ఏంటి? లాస్ట్ 2 digitsలో నాకు వచ్చిన వాల్యూ ఏంటి? 49 కదా. అంటే లాస్ట్ 2 digits ఆఫ్ ద నెంబర్ 13^10 ఏమవుతుంది? 49 అవుతుంది. ఓకే, క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఐ నో ఈ కాన్సెప్ట్స్ కొద్దిగా కొత్తగా ఉండుండొచ్చు కొంతమందికి. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. దట్ ఈస్ వై ఐ ట్రై టేకింగ్ ఇట్ యాజ్ స్లో యాజ్ పాసిబుల్. ఓకే, 1 వచ్చేలాగా ఎందుకు కన్వర్ట్ చేసుకుంటున్నామో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. +1 వచ్చినా -1 వచ్చినా ఆ వాల్యూస్ ఎలా వస్తున్నాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇవాల్టి క్లాస్లో మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసుకున్నాము? వీ సో NCR అంటే ఏంటి? అసలు NCR వాల్యూ ఏమొచ్చింది మనకి? n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. అంటే పైన నంబర్ ఫ్యాక్టోరియల్ బై పైన నంబర్ మైనస్ కింద నంబర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ కింద నంబర్ ఫ్యాక్టోరియల్. ఓకే,
ప్లస్ దీని తర్వాత ఎన్సీఆర్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ ఎందుకు తెలుసుకున్నాము? ఇప్పుడు 200 అంటే మొత్తం ఫార్ములా వేసే బదులు డైరెక్ట్గా వాల్యూ 1 అని ఎలా అయితే రాయగలమో అవి ఈ ప్రాపర్టీస్ నుండి డైరెక్ట్గా రాయగలుగుతాం అనమాట. కాబట్టి ఈ 4 ప్రాపర్టీస్ NC0 = 1, NC1 = n, NCn = 1, NCR = NCn-r, లేదా NCRని ఇంకొక ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? పైన నెంబర్ యాజ్ ఇట్ ఇస్ రాసుకోవాలి, NC కింద నెంబర్ ఏమవుతుంది? పైన నెంబర్ మైనస్ కింద నెంబర్ చేస్తే ఆ వాల్యూ వస్తుంది. ఓకే, ఈ అప్లికేషన్ అనేది మనం లాస్ట్ 2 ప్రాబ్లమ్స్లో కూడా చూసాము. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. తర్వాత ఏం చూసాము? బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, ఆ బైనామియల్ ఎక్స్పాన్షన్లో డిఫరెంట్ టర్మ్స్ ఏ ఫార్మాట్లో ఉన్నాయి, తర్వాత దాన్ని పాస్కల్స్ ట్రయాంగిల్తో మనకి ఏవైతే కోఎఫిషియంట్స్ వచ్చాయో, మనం పాస్కల్స్ ట్రయాంగిల్ నిన్న లాస్ట్ క్లాస్లో రాసుకున్నాం కదా, దాని నుండి ఏ కోఎఫిషియంట్స్ వచ్చాయో బైనామియల్ ఎక్స్పాన్షన్ నుండి అవే కోఎఫిషియంట్స్ వస్తున్నాయా రావట్లేదా అని కంపేర్ చేసి చూసాం. దేనికి? a+b^4కి కంపేర్ చేసి చూసాము. తర్వాత థర్డ్ ఏం చూసాము? వీ ఫౌండ్ ద లాస్ట్ 2 డిజిట్స్. ఎందులో చూసాము? లాస్ట్ 2 డిజిట్స్ ఇన్ 3/400లో చూసాము. తర్వాత 13/10లో కూడా లాస్ట్ 2 డిజిట్స్ ఏంటో చూసాము. ఓకే, ఆ ప్రాసెస్ అంతా క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ జస్ట్ అన్ అప్లికేషన్ ఆఫ్ బైనామియల్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు your homework is to find out the last 2 digits of 79 లాస్ట్ 2 డిజిట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి మీరు ఒకసారి కామెంట్స్లో రాయడానికి ట్రై చేయండి. ఓకే మ్యామ్, ఈ కాన్సెప్ట్స్ ఏవైతే మనం ఈక్వేషన్ ఫార్మేషన్ ఇంకా ఏజెస్ చదివామో దాని తర్వాత ఇంకేదన్నా కాన్సెప్ట్ టేకప్ చేయొచ్చు కదా, ఈ ఫ్యాక్టోరియల్స్ అని మళ్ళీ ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ అని ఈ టాపిక్స్ ఎందుకు టేకప్ చేశారు, ఇవి కొద్దిగా అంత కంఫర్టబుల్గా అనిపించట్లేదు అని మీరు అడగచ్చు. మనం లేటెస్ట్ క్లాసెస్లో లాస్ట్ కొన్ని క్లాసెస్గా యూనిట్స్ డిజిట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3/500 లేదా 2/875 ఇలా ఇచ్చినప్పుడు దాని యూనిట్ డిజిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. దాని తర్వాత ఏం చేసాము? దాని తర్వాత ఎక్స్పోనెంట్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాము. తర్వాత ఏం చేసాము? తర్వాత ఈక్వేషన్ ఫార్మేషన్, ఏజెస్ గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలిసినప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటి? లీనియర్ ఈక్వేషన్ లో x పవర్ ఎంత ఉంది? x⁻1 ఉండింది. తర్వాత క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటే x పవర్ ఎంత వస్తుంది? 2. x⁻2 వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం క్లాస్ లో ఒకసారి సాల్వ్ చేసాము. ఓకే, 300 అన్న నంబర్ వచ్చినప్పుడు దాన్ని 15 × 20గా స్ప్లిట్ చేసుకొని ఒక మెథడ్ లో చేసాము. సెకండ్ మెథడ్ ఏంటి? ఫార్ములా యూస్ చేసాము x వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి. -b +or - √b²-4ac/2a ఈ ఫార్ములా యూస్ చేయడానికి ట్రై చేసాము. సో x⁻1 ట్యాకిల్ చేసాము, x⁻2 రిలేటెడ్ కూడా ట్యాకిల్ చేసాము. ఇప్పుడు x³ x⁻4 x⁻5 అలా అండ్ సో ఆన్ x⁻100 200 ఇలాంటి వాల్యూస్ ఇలాంటి ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ వస్తాయి మనకి? బైనామియల్ ఎక్స్పాన్షన్ యూస్ చేసినప్పుడు ఇంత హయ్యర్ పవర్స్ కి కూడా మనం ఎక్స్పాండ్ అవ్వచ్చు. సో ఆల్జీబ్రా ఆల్రెడీ స్టార్ట్ చేసినప్పుడు ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ కి సంబంధించిన టాపిక్స్ అన్ని ఒక దగ్గరే చెప్పేస్తే మీకు తర్వాత అంత కన్సాలిడేటెడ్ కంటెంట్ అంతా ఒకే ప్లేస్ లో ఉంటుంది. కాబట్టి ఐ వాంటెడ్ టు టేక్ అప్ దిస్ పోర్షన్ ఆఫ్ బైనామియల్ ఎక్స్పాన్షన్, ఫ్యాక్టోరియల్ ఇవన్నీ. Don't worry, from next class we'll start with topics like speed, distance and time, upstream downstream problems, time and work, percentages, etc. So for now try to solve these 2 problems. ఈ 2 problems ని ఇంకొకసారి వీడియో రివైండ్ చేసి ప్లే చేసి వినడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ట్రై టు సాల్వ్ వాట్ ఈస్ ద లాస్ట్ 2 digits of 79/79. If you don't understand this, I will try to explain it towards the end of our classes. No worry at all. Now from next week, as I said, we will start with concepts that are familiar. Okay, see you all in next class. Take care.